సైజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గుడ్డు సైజు విషయంలో మటుకు చాలా దారుణంగా చెప్తారు. సరే చిన్న గుడ్డు కలిసి పెట్టి ఏం గుడ్డ వైఎస్ఆర్ గుడ్డ నాకేదో పేరు పెట్టాను వైఎస్ఆర్ గుడ్డు పెట్టుకుని మన పిల్లలు పెడుతున్నాం. అది ఇవి చెప్పారు సప్లై చేసి సరుకులు ఉంటారు రకాలుగా జేసీ గారి ఆఫీసర్ ఉంటారు బ్యాచ్ వాళ్ళే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం మారినా అదే బ్యాచ్. ఎందుకంటే మేము పక్కకి మళ్ళీ అక్కడ పొట్టు కలపడం ఇవన్నీ తయారు చేసుకోవాలి కదా. వీళ్ళ దగ్గర పొట్టు కలిపి మిషన్లు మట్టి ఇసుక కలిపి మిషన్లు అన్నీ ఉంటాయి. వెయిట్ పెరగడానికి ఇవన్నీ చూస్తున్నాయమ్మా. వీటన్నిటి మీద రక్షణ చేయడానికే మంచి ప్రభుత్వం స్థాపిద్దామని ఒక ఆలోచనలో ముందుకు సాగుతా ఉన్నాం. మీ అందరూ కూడా మీ అవసరాలు మా అవసరాల నిమిత్తం కూడా ఒక్కటే కాదు నిధులను కూడా మేము ఉపయోగపడాలంటే అవసరం అత్యవుతాం. ఈసారి మటుకు మీ నీళ్ళు మేము ట్రై చేస్తాం. చూడండి అందరికీ నమస్కారం. చాలా ఆశ్చర్యమైనటువంటి ఉద్యమం చూస్తా ఉన్నాం. ఎక్కడన్నా ఒక ఉద్యమం చేస్తే నాకు జీతం పెంచండు, ఎవరైతే నాకు డిఏ ఉండే నాకు డిఏ ఉండవు, మా ఇంకా ఈ కొరకులు ఉన్నాయి ఆ కొరకులు ఉన్నాయని అడుగుతారు. వీళ్ళు అడుగుతున్నది వాళ్ళు పనిచేస్తున్న సంస్థలు బలోపేతం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఐసీడీఎస్ని బలోపేతం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎవరన్నా అడుగుతారండి? ఆర్ఎండ్బీ బలోపేతం చేయమని ఆర్ఎండ్బీలు ఎప్పుడు స్ట్రైక్ చేశారండి? పంచాయతీరాజ్ బలోపేతం చేయమని పంచాయతీరాజ్ వాళ్ళు ఎప్పుడు చేశారండి? రెవెన్యూ బలోపేతం చేయమని రెవెన్యూ శాఖ వాళ్ళు ఎప్పుడు చేశారండి? కానీ ఐసీడీఎస్ని బలోపేతం చేయమని చెప్పి సభ చేస్తూ ఉన్నారు. అంటే ఒక సంస్థకు వాళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఆ సంస్థకి బలోపేతం చేస్తారు. కారణం ఏంటంటే ఇది ప్రపంచంలోనే శిశు మరణాలు ఉండకూడదు, ప్రాంతంలో మహిళలు మరణించకూడదు అనేటువంటి వచ్చే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ ఆలోచించి పెట్టినటువంటి సంస్థ. ఆ సంస్థలో ఈవేళ శిశువుకి కావాల్సిన గుడ్డు తెస్తారండి. చాలా చిత్రాన్ని గుడ్డు వైఎస్ఆర్ గుడ్డ గట్ట గుడ్డని ఇన్ని గ్రాములు గుడ్డే వాళ్ళు ఉంటుంది. ఇక గ్రామంతో సంబంధం లేదు వాళ్ళకి, సప్లై చేసే వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి ఇంత గుడ్డే లెక్కలకి లెక్క ప్రకారం అయితే ఇంత గ్రాములు గుడ్డమని ఉంటుంది. ఇంత పప్పు ఆ పప్పు ఇవ్వాలని ఉంటుంది, ఇంత బెల్లం ఇవ్వాలని ఉంటుంది, ఇంత ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ చేయట్లేదు. అవి ఏమీ చేయకుండా కేవలం వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ఈ సామాన్లు కూడా కిరాణా కొట్లో వీళ్ళు అప్పు తెచ్చుకుంటే తిరిగి అప్పు తీసేస్తే వీళ్ళేదో సొంత బాకీలా వాళ్ళు వచ్చి నెల మీద పడటం. ఇందులో కొంతమంది ఉన్నారు 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇవన్నీ తీర్చమని చెప్తాం. అతనికి ఏమో చెవుడో తెలీదు, అతను దాని గురించి బ్యాలెన్స్ నుంచి బయటికి రాడు. అతను పబ్జీకి ఏమో అతని గోళ, అతని సంపాదన, అతని మైన్స్, అతను ఇసుక, అతని మద్యం ఆ పని తప్ప అతనికి రెండో పని లేదు అతనికి. కాబట్టి మేమైతే జనసేన పార్టీ ఖచ్చితంగా దీన్ని వెనక నిలబడుతుంది. అలాగే రేపొద్దు సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఐసీడీఎస్ సమస్యను మటుకు పరిష్కారం చేస్తాం. ఎందుకంటే ప్రతి వాళ్ళ యొక్క పుట్టుక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐసీడీఎస్ నుంచి పుట్టుక స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే పెరుగుతున్నారు పిల్లలు. మన స్త్రీలు, మన గర్భిణీ స్త్రీలు మనం కాపాడుకుందాం. దాని అన్నింటికి మేము పార్టీలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం.